విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం 999 రూపాయలకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. శారద గారు, ఈరోజు ఏ టెక్నిక్ చూపించబోతున్నారు? పీస్ ఆఫ్ పేపర్ తోటి వాటర్ టెక్నిక్ చూపిస్తానండి. ఓకే. ఇది ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోవాలి. ఈ టెక్నిక్కి మనము ఈ గ్లాస్లో వాటర్ తీసుకోవాలి. ఇలాంటివి మీరు ఒక గ్లాస్ తీసుకోండి, 2 గ్లాసులు తీసుకోండి, మీ ఇష్టం. అది ఒక గ్లాస్ తీసుకొని ఫస్ట్ ఈ గ్లాస్లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్కి మనం మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. ఈ వాటర్లో నెగిటివ్ ఉండొచ్చు, దీన్ని మనం పాజిటివ్లో తీసుకొచ్చుకోవాలి. ఫస్ట్ మనము హొపనొపోనో టెక్నిక్ చూసాం కదా, ఆ టెక్నిక్ ద్వారా మనము దీనికి ఫస్ట్ ఈ వాటర్ తోటి నేను ఏదైనా మిస్యూజ్ చేస్తుంటాను, వాటర్ ఎక్కువ వేస్ట్ చేస్తుంటాను, లేకపోతే నేను యూస్ చేసిన దానికంటే ఎక్కువ యూస్ చేసేస్తుంటాను, లేకపోతే దీంట్లో నేను ఏదైనా పడేసింటాను, ఏదైనా మిస్టేక్ జరిగింటుంది వాటర్ వల్ల, నేను పొల్యూషన్ చేస్తుంటాను వాటర్ని, ఏదైనా అలాంటివి జరిగింటే ప్లీజ్ సారీ అని చెప్పేయాలి. ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని చెప్పేయాలి వాటర్కి. అప్పుడు ఇది శుద్ధమైన జలంలాగా తయారైపోతుంది. అప్పుడు మనం దీంట్లో ఏం చేయాలంటే పేపర్ తీసుకోవాలి. ఒక పేపర్ తీసుకొని ఇది హెల్త్కి, మనీకి, జాబ్కి, మీకు గోల్డ్ మేనిఫెస్టేషన్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏ విష్యులు ఉన్నాయో ఆ విష్యులు, హెల్త్ బాగాలేదనుకో, ఈవెన్ మీకు క్యాన్సర్ ఉన్నా కూడా, ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఏవైనా మానసికంగా డిప్రెషన్లో ఉన్నారు, లేకపోతే మనీ రావాలి, లేకపోతే చదువు కావాలి, జాబ్ కావాలి, మీ మేనిఫెస్టేషన్ మీది ఏదైనా అవ్వనివ్వండి, ఒక పేపర్లో రాసుకొని ఫస్ట్ అన్నీ తీసేస్తున్నా, నెగిటివ్ రాసేయాలి. నా నుంచి ఇది వెళ్ళిపోతుంది, హెల్త్ నాకు బాగాలేదు, ఈ ప్రాబ్లం ఉంది, ఇది వెళ్ళిపోతుంది, నా దగ్గర మనీ ఎక్కడో స్ట్రక్ ఆన్ అయిపోయింది, ఇది వచ్చేసింది అని మీరు ఒక పేపర్ రాసేసుకోండి. వచ్చేసినట్టు, అయిపోయింది, చేసేసాను, జరిగిపోయింది, అవ్వాలి అని రాయకూడదు. ఎప్పుడు అయిపోయింది, చేసేసాను, జరిగిపోయింది అని మీరు రాసేసుకొని మీరు 10 రాసుకుంటారా, 11 రాసుకుంటారా, ఎన్ని రాసుకుంటారో మీ ఇష్టం. మీ స్లిప్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ వాటర్లో పెట్టేసేయండి. ఇలా వాటర్లో పెట్టేసిన తర్వాత దీని మీద చేయి పెట్టుకోండి. మీరు హార్ట్ఫుల్గా ప్రేయర్ చేసుకోండి. ఒక 11 సెకండ్స్ దాకా ప్రేయర్ చేసుకోండి. నా గోల్ ఇది, నాకు ఇది మేనిఫెస్టేషన్ అవ్వాలి, నాకు 1 కిలో గోల్డ్ కావాలి, ఈ ఇయర్ నా మేనిఫెస్టేషన్ 1 కిలో గోల్డ్ నేను డిసెంబర్కి వెళ్ళా కొనుక్కోవాలి, ఇది కొనుక్కుంటాను, అది నా గోల్, కాబట్టి నాకు 1 కిలో గోల్డ్ కావాలి. నేను విష్ చెప్పుకొని దీని మీద చేయి పెట్టుకున్న తర్వాత ఈ టెక్నిక్ 11 డేస్ చేయాలి. ప్రతిరోజు చేయాలి, 11 డేస్ చేయాలి. కానీ ఈ వాటర్ని పడేయకూడదు, ఈ పేపర్ని పడేయకూడదు. గాజు గ్లాసే ఉండాలి. వాటర్ ప్రతిరోజు మార్చాల్సిన అవసరం లేదు, పడేయాల్సిన అవసరం లేదు, వేరే స్లిప్ రాయాల్సిన పని కూడా లేదు. ఒక్కరోజు రాసి పెట్టుకున్నారనుకోండి, ఇదే గ్లాస్ని ప్రతిరోజు మేనిఫెస్టేషన్ చేయాలి. మీకు జాబ్ కావాలన్నా, మంచి ఫారెన్ వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా డీల్ కనెక్ట్ అవ్వాలన్నా, లేకపోతే ఎక్కడి నుంచైనా డబ్బు రావాలన్నా, లేకపోతే మీ హెల్త్ క్యూర్ అవ్వాలన్నా, ఏదైనా కానివ్వండి, మీరు ఈ టెక్నిక్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చేసి చూడండి ఒకసారి. ఎవరికైనా జరిగితే మాత్రం కంపల్సరీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే. ఎన్ని రోజులు చేయాలి అంటారు ఇలా? ఇది 11 డేస్ చేయాలి, కంపల్సరీ 11 డేస్ చేయాలి. ఇదే గ్లాసే ఉండాలి, ఇవే వాటరే ఉండాలి. వాటర్ తగ్గిందని మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు, వాటర్ ఫుల్ఫిల్ చేద్దామని కూడా ఆలోచన చేయొద్దండి. ఇది 11 డేస్కి వాటర్ తగ్గినా కూడా మీరు థింక్ చేయకండి. ఈ 11 డేస్ మీరు రోజు చెప్పుకోండి, మీ విష్ చెప్పుకోండి. తీసి మీ మీరు పడుకుంటారు కదా, మీరు పడుకునే ప్లేస్లో దిండు కింద కానీ, మంచం కింద కానీ, దీని మీద కప్పు క్లోజ్ చేసేసి పెట్టేయండి. మీరు మేనిఫెస్టేషన్ చేసుకున్నప్పుడు ఓపెన్గా పెట్టుకోండి. మేనిఫెస్టేషన్ చేయి మీద పెట్టుకొని చేసేసేయండి. మీరు పడుకునేటప్పుడు దీని మీద ఒక ప్లేట్ లాంటిది, క్యాప్ లాంటిది అరేంజ్ చేసుకోండి. అది మీ దిండు దగ్గర పెట్టేసుకోండి. నైట్ టైం మీరు మంచం మీద పెట్టుకున్నారనుకోండి, మంచం బెడ్ కింద పెట్టేసేయండి, పడుకోండి. మళ్ళీ మార్నింగ్ లేస్తారు, మళ్ళీ మేనిఫెస్టేషన్ చేసుకోండి. లేచిన వెంటనే బెడ్ పైన నుంచి లేచిన వెంటనే గ్లాస్ తీసేసుకోండి, చేతిలో మేనిఫెస్టేషన్ చేసుకోండి, అక్కడ పెట్టేసేయండి. మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. మళ్ళీ నైట్ పడుకుంటారు కదా, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు కూడా దీన్ని మేనిఫెస్టేషన్ చేసుకొని అక్కడ పెట్టేసి ఇలా 11 డేస్ చేయండి. 11 డేస్ చేసిన తర్వాత మీకు 99.9% ఆ 11 డేస్లోనే మీ విష్ ఫుల్ఫిల్ అవుతుంది. అయిందనుకోండి, అయిన వెంటనే మీరు దీన్ని తీసుకెళ్ళి వాటర్ని డస్ట్బిన్లో వేయకోకుండా మొక్కలకు వేసేయండి. అప్పటికి పేపర్ మొత్తం మెత్తగా అయిపోయి ఉంటుంది, వాటర్లో కలిసిపోయినట్టు అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా మొక్కలు ఉన్న ప్లేస్లో తీసుకెళ్ళి వేసేసేయండి. ఇంతే మేడం. ఇది గ్లాస్ టెక్నిక్ చాలా చాలా పవర్ఫుల్. మీరు ఇలా ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు. మీకు ఏ గోల్ ఉన్నా, ఏ అంబిషన్ ఉన్నా కూడా
మీరు చేసుకోవచ్చు. ఇది వాటర్ టెక్నిక్ చాలా బాగుంటుంది, చేసి చూడండి ఒకసారి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.